ధర్మరాజు అక్కడ కూర్చుని చెట్టు కింద 5గురు కూర్చుండగానే నకులుడు అన్నాడు, ఏమిటో మనకే వస్తున్నాయి కష్టాలన్నీ అన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఎవరి పనో చూద్దామని పెడుతుంటే ఇప్పుడేమో ఆయాసం వచ్చింది, దాహం వేసింది, నీరు లేదు, అరణ్య దొరకలేదు. వెంటనే నకులుడు ఏమన్నా ఒక మాటే అన్నాడు, ఏమిటో మనకే వస్తున్నాయి కష్టాలన్నీ, రాజ్యం పోయింది, భార్యను పరాభవించారు, జోదంలో ఓడిపోయాం, వనవాసం చేసాం, ఇక్కడ కూడా తిన్నగా ఉండనివ్వలేదు, ఇది ఏదో పూర్తవుతుందంటే మళ్ళీ ఈ గొడవ వచ్చింది, ఆ లేడీ దొరకనే లేదు, బ్రాహ్మణుడు కోరిక మనం తీర్చనే లేదు, ఇలా ఉన్నాం అని ఊరికి మామూలుగా ఆయన మనకే వస్తున్నాయి కష్టాలన్నీ అనగానే వెంటనే భీముడు కోపం వచ్చి ఏమన్నాడో తెలుసా, వస్తాయి ఎందుకు రావు, ఆ దుర్యోధనుడు తొడ పగలగొట్టకపోవడం వల్లే మనకి కష్టం వచ్చింది. ఏమైనా లింక్ ఉందండి? ఇప్పుడు చెట్టు కింద దాహం వేయడానికి దుర్యోధనుడు తొడ పగలడానికి కారణం ఏంటంటే మనిషి అలా ఆలోచిస్తాడు. భారతం అది, లోకంలో ఉన్నదంతా భారతంలో ఉంది, భారతంలో లేనిది ఇది లోకంలోనూ లేదు అని వ్యాసుడు ఎందుకు అన్నాడంటే ఇందుకు. మనుషులు ఎలా ఆలోచిస్తారంటే భీముడిలాగే ఆయన కోపం మనస్సు నిండా ఉంది, అందుకని ప్రతిదానికి అదే చెబుతున్నాడు. ఇంకా పొద్దున్నే ద్రౌపదీదేవి వేణీళ్ళు అక్కడ పెట్టకపోతే ఎందుకు పెడతావు, దుర్యోధనుడు నీకు చెప్పుంటాడు పెట్టొద్దని, అదేటి ప్రతిదానికి. మనలో కూడా చాలామంది ఉంటారు శత్రుత్వం పెంచుకుంటే అన్నిటికీ ఇదే కారణం చెబుతూ ఉంటాం. ఇంకా దుర్యోధనుడు తొడబగల కట్టుకపోవడం వల్ల ఈవేళ దాహం వేసింది. దాహానికి దానికి అర్జునుడు అంతకంటే రెచ్చిపోయి కర్ణుడు సభలో అనరాన మాటలనే అన్నాడు, అందువల్ల మనకి కష్టం వచ్చింది. దానికి దీనికి సంబంధం వాడని 13 ఏళ్ళు అయింది. అర్జునుడు లాంటి వాడు ఇలా. ఇంకా విచిత్రం, వాడు సహదేవుడు శకుని మాయజోదం ఆడాడు, వాడిని వదిలిపెట్టకుండా చంపకుండా వదిలిపెట్టడం వల్ల ఈ కష్టం వచ్చింది. ఇవన్నీ అన్నాక ధర్మరాజు ఏమన్నాడంటే, సరే మిమ్మల్ని కష్టం ఎందుకు వచ్చిందని నేను అడగలేదు, ధర్మరాజే 100 మాటలు చెప్పిన భారతంలో హీరో ఎవరంటే ధర్మరాజే. యుధిష్ఠిరుడు జీవితంలో తట్టుకున్నాడు, ఆయన యుద్ధంలో తట్టుకోవడం కాదు. అంటే ఎందుకు వచ్చిందని నేను అడగలేదురా, దాహం వేసింది కదా, నకులుని పిలిచాడు, ఆయనే మాట్లాడలేదు కదా పాపం, అందుకని ఆయన పిలిచి నకుల చెట్టెక్కి చుట్టుపక్కల ఎక్కడైనా ఓ చెరువు ఉందేమో చూడమ్మా, ఇవన్నీ ఎందుకు ఈ ప్రస్తావనని. ఆయన వెళ్ళాడు, చెరువు కనపడింది, అక్కడేదో యక్షప్రశ్నలు, సరే వీళ్ళందరూ పోయారు, మళ్ళీ ధర్మరాజు బతికిని తీసుకొచ్చారు. అంటే అక్కడ ఏమైందంటే శస్త్రబలం పనిచేయలేదు, శాస్త్రబలం పనిచేసింది. ఇంత అర్జునుడు ఇంత భీముడు పెద్ద గదలు గాంధీవాలు బేండమేళాలు అన్నీ వేసుకుని అక్కడికి వెళ్ళి చచ్చారు. వాళ్ళు మూర్చిపోలేదండి, యక్షప్రశ్నలో చనిపోయారు. పాండవులు 4 చనిపోయి మళ్ళీ బతికారు. అర్జునుడు అయితే జీవితంలో 2 సార్లు బతికాడు. తర్వాత యుద్ధం అంతా అయిపోయి అశ్వమేధ యాగంలో కన్న కొడుకు బభ్రువాహనుడి చేతుల్లో అర్జునుడు చనిపోయాడు. అశ్వమేధ యాగంలో ఉంటుంది, అశ్వమేధ పర్వంలో. ఉలూపి ఆయన భార్య నాగదేవత వచ్చి బతికించింది. అర్జునుడు 2 సార్లు చచ్చి బతికాడు. మిగిలిన పాండవులు 4 కూడా ఓసారి చచ్చి బతికారు. నిజంగా చనిపోయారు, అది మూర్ఛ కాదు. అది ఇంత చావు బతుకులను తట్టుకున్నారు. ధర్మరాజు ఆలోచించాడు, ఇది ఆయుధం పనిచేయించేటప్పుడు ఎప్పుడు ఆత్మబలం పనిచేస్తుంది. అక్కడికి వెళ్ళి 4 తమ్ముళ్ళ శవాలు ఉంటే, అసలు నా తమ్ముడు లాంటి వాళ్ళు ఇక్కడ ఇలా చనిపోయారు అంటే మామూలు వాళ్ళు ఎవరో అలా చేయలేరు, ఈయన ఎవడో దేవత అయి ఉంటాడని కొంగగా భావించకుండా 1 కోటి నమస్కారాలు చేసి నువ్వు ఎవరో చెప్పబోయా అన్నాడు. ఆయన ప్రత్యక్షమై 123 ప్రశ్నలు అడిగాడు. 123 ప్రశ్నలకి తమ్ముళ్ళ శవాల దగ్గర పెట్టుకుని నీటిలో నిలబడి ధర్మరాజు జవాబులు చెప్పాడు. ఆయన ఇండియన్ హీరో, భారతీయ చక్రవర్తి అంటే ధర్మరాజు. అది నిబ్బరంగా ఉండడం. ఎక్కడ శస్త్రబలం పని చేయదో అక్కడ శాస్త్రబలం పనిచేస్తుంది. కత్తేసి వెళ్ళిపోకూడదు ప్రతిదానికి.